హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో భూ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని మోసపూరితంగా అక్రమంగా బదిలీ చేశారంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. బాధితుడు వైద్యుల సమ్మిరెడ్డి ఇటీవల సింగరేణి ఉద్యోగం నుంచి పదవి విరమణ పొందారు. ప్రస్తుతం భార్యతో కలిసి చింతగుంట క్యాంప్లో నివాసం ఉంటున్నారు. అనంతసాగర్ రెవెన్యూ పరిధిలో తమకు 4 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉందని ఆయన తెలిపారు. ఉద్యోగరీత్యా దశాబ్దాలుగా స్వగ్రామానికి దూరంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని తమకు తెలియకుండా కుటుంబ సభ్యుల పేర్లతో మోసపూరితంగా భూమి రికార్డులలో మార్పులు చేసి కొంత భూమిని అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఇట్లా మరి అట్లా అక్కడికి వాగు కంచెలు చెట్ల కానించాలి, ఆ వాగు కానించాలి, వాగు కంచెల తాటి చెట్ల కానించాలి ఇక్కడ దాకా. వరంగల్ నూతన బిషప్గా ఫాదర్ దుగ్గింపూడి విజయ్ పాల్ ఎన్నికైన సందర్భంగా కాజీపేటలోని ఫాతిమా చర్చ్ కమ్యూనిటీ హాల్లో నిర్వాహకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 3వ తేదీ ఉదయం 10:30 ఫాదర్ దుగ్గింపూడి విజయ్ పాల్ బిషప్గా పీఠాధిపతి అభిషేక కార్యక్రమం ఘనంగా జరగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మత పెద్దలు, వివిధ ప్రాంతాల నుంచి విశ్వాసులు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు వారు పేర్కొన్నారు. అదే సంఖ్యలో వస్తారని చెప్పి ఆశిస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంగా నూతనంగా నిర్మించుకున్నటువంటి బిషప్స్ హౌస్ ఆ రోజు ప్రారంభించి ఆశీర్వదించి అధికారపూర్వకంగా ఇక అప్పటి నుండి దానిని వరంగల్ మేతరాసన గురువులకు, మతవాసులకు, విశ్వాసులందరికీ అది ఒక కేంద్రముగా ఉండబోతూ ఉంది. అలాగే ఈ గొప్ప కార్యములో 3వ తారీఖు జరగబోయేటటువంటి అర్చనా కాండలో పట్టాభిషేక కార్యక్రమంలో అనేక మంది పాల్గొంటున్నటువంటి సందర్భమున పాత్రికేయ మిత్రులందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.